ఆది గురువు అని మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈ గురువులకి సంబంధించినటువంటి వాటిలో ప్రధానంగా మనం పెట్టుకోవాల్సింది ఈ నలుగురు నుంచి మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. మిగిలిన విషయాలు పెట్టుకోకూడదు అంటే పెట్టుకోకూడదు అవి వివాదాలు ఉంటే ఉండొచ్చు. అయితే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గురించి తెలుసుకోవాలన్నా, ఒక సంగీత శాస్త్రం గురించి తెలుసుకోవాలన్నా, ఒక ఆయుర్వేద శాస్త్రం తెలుసుకోవాలన్నా, యుద్ధ కళల గురించి తెలుసుకోవాలన్నా, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఒక ఆలయంలో, ఒక పీఠంలో, ఒక మఠంలోనే సమకూర్చబడ్డాయి. ఇప్పుడు మీ అందరూ గమనించారంటే మన పూర్వీకులు ఒక సిస్టంలోనే ముందుగానే తయారు చేసి మన అందరికి అందజేయడం జరిగింది. ఒక మతం అనేది ఒక వ్యక్తి నుంచి ఆలోచన నుంచి ఉద్భవిస్తుంది. అటువంటి వ్యవస్థ భారతదేశంలో కొన్ని కోట్ల మంది మతాలు కలిగినటువంటి సముద్రంలో ఒక అలలాంటి బుద్ధ భగవానుడు అట్లా వెళ్తే చైనా, టిబెట్, మయన్మార్, బంగ్లాదేశ్, ఆ తర్వాత వచ్చి నేపాల్ కానీ, దక్షిణ కొరియా, శ్రీలంక మొత్తం బౌద్ధ కంట్రీస్ అయిపోయి అట్లా భారతదేశంలో అనేక మంది గురువులు. ఎందుకు ఇక్కడ మాత్రమే అంత ప్రతిష్టాత్మకమైనదంటే గోండవానా ఖండం, అగారిస్ ఖండం రెండే సముద్రం, టేతిస్ సముద్రం, పెంతాలిస్ మహాసముద్రం అనే రెండే సముద్రం ఉన్న దగ్గర నుండి ఖండశలన సిద్ధాంతం ప్రారంభమవుతుంది. ఇది మీ పుస్తకాల్లో ఉంటుంది. అక్కడి నుంచి మత్స్యావతారం కూడా ప్రారంభమవుతుంది. మీరు పుస్తకాల్లో సౌండ్ ఎక్కువ అవుతున్నట్టు అట్లా ఏదైనా ఒక విషయం మీద మనం చర్చించాలంటే, నేను ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని చర్చించాలంటే కాస్తంత సమయం అవసరం అవుతుంది. మనకున్న కార్యాచరణ బట్టి నేను త్వరగా ముగిస్తాను. ఆయుర్వేదం అని అనుకున్నాం. ఆయుర్వేదం ఒకప్పుడు